మందులు వాడాను తగ్గలేదు, నేను మంచం మీద ఇంకా నేను మూలుగుతూనే ఉన్నాను, రోగంతో ముక్కుతో మూలుగుతూనే ఉన్నాను, నాకు తగ్గలేదు కానీ మందుల వల్ల తగ్గలేదు కానీ ఆయన వచ్చి ప్రార్థన చేయగానే ఇంకా నేను బాగుపడతాను, మాకు తెలుసులే అని చెప్పని మాట్లాడుతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇలా మాట్లాడుతూ ఉంటే నువ్వు చూడు ఆయన ప్రార్థన చేస్తాడు తగ్గిపోయిద్ది అని ఈ సీమోను చెప్పాడు. సీమోను చెప్పగానే ప్రభు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆవిడకెళ్ళి చూసి, జ్వరమా తగ్గిపో అన్నాడు, జ్వరమా విడుదల పొందు అన్నాడు. అనగానే విత్ ఇన్ సెకండ్లోనే విడుదల పొందింది. చప్పట్లు కొట్టు. ఆవిడ ఏమన్నది మొదట, ఆయన వచ్చి చేస్తే తగ్గిపోయిద్దా, మందులు కడుపులోకి వేసుకుంటేనే తగ్గలేదు, ఈయన వచ్చి ప్రార్థన చేస్తే తగ్గిపోయిద్దా అని ఎంగింగంగా మాట్లాడిన ఈవిడ కింద బాగాన ఏమని రాయబడిందంటే ఉపచారము చేసాను. ప్రైజ్ ది లార్డ్. ఉపచారం అంటే ఏంటి? ఉపచారం అంటే ఏంటి? ఆవిడ గ్రామములోకి వెళ్ళి వీధి వీధికి ఇల్లు ఇల్లుకి తిరిగి ప్రజలను తీసుకొని వచ్చి యేసయ్య ఎదుట నిలబెట్టింది. చప్పట్లు కొట్టు. హల్లెలూయా. మొదట ఏం మాట్లాడింది? గర్వంగా మాట్లాడింది. కానీ యేసు ప్రభువుని తీసుకొని వచ్చిన వ్యక్తి యేసు ప్రభు ఆ ఇంటిలో అడుగుపెట్టి ప్రార్థించగానే ఆవిడ విడుదల పొందింది, దేవుడి సేవ చేయటమో ప్రారంభించింది. ఈ రోజున దేవునికి మనము ఏమాత్రము సేవలో చేస్తున్నాం, ఏమాత్రం పరిచర్యలో పాలు పొందుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్యకాలంలో నేను ఒక వ్యక్తి త్రాగుబోతాడు, ఆ వ్యక్తి త్రాగేవాడు, ఫుల్ డ్రింకర్. ఈ డ్రింకర్ నేనేం చేస్తానంటే పోస్టర్లు అంటించడానికి వెళ్ళాను. పోస్టర్లు అంటించడానికి వెళ్తే ఆ త్రాగుబోతాడు ఆ అరుగు మీద రాత్రి 12:30 అయింది. అరుగు మీద కూర్చొని తన ఎంతగా తాగే వ్యక్తి గొనుగుతూ ఉన్నాడు, ఒక్కడే గొనుగుతూ ఉన్నాడు. గొనుగుతూ ఉండేసరికి నాకేళ్ళు బైక్ ఆపగానే నాకేళ్ళు చూసి, అన్నయ్య ఏంటన్నయ్య అంటే ఇలా ఊగుతున్నాడు. అన్నయ్య ఏంటన్నయ్య నువ్వు చేస్తున్నా అది అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ బ్రదర్, నేను పోస్టర్లు అంటిస్తున్నాను, ప్రార్థనా సభలు జరుగుతున్నాయి అద్దెంకిలో, నేను పోస్టర్లు అంటించడానికి వచ్చాను అన్న. అవునా, సరే కానీ ఇదిగో మా గోడకు కూడా 2 అంటించు అన్నాడు. ఏమన్నాడు? వాళ్ళ గోడ ఉంటే ఆ గోడకు 2 అంటించామన్నాడు. ఇటు పక్కకు 2 అంటించారు. అంటించిన తర్వాత తను ఏమంటున్నాడు తెలుసా? ఊగుతా ఇలా, అన్నయ్య నేను తాగు మంచోని అన్నయ్య, కానీ నాకు తాగే అలవాటు ఒకటే ఉంది అన్నయ్య, ఇది నువ్వు ప్రార్థన చెయ్యి, నా యేసయ్య తీసేస్తా. ఏమంటున్నాడు అతను? నా యేసయ్య అంటున్నాడు. త్రాగుబోతాడండి, డ్రింకర్, నా యేసయ్య అని. ఆ మాట నాకు ఏమంటున్నాడు తెలుసా? పాంప్లెట్లు ఏమైనా ఉన్నాయా అని. అతను పాంప్లెట్లు కూడా అడుగుతున్నాడు. ఈ పాంప్లెట్ కొద్దిగా అన్నయ్య, నేను పరిచర్య చేసి కొంతమందికి పంచుతాను, నేను కొంతమందికి ఇచ్చినా ఇది దేవుడిదే కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ త్రాగుబోతులో ఏం పుట్టింది? ఆ డ్రింకర్లో ఏం కలిగింది? నేను కూడా కొంతమందికి ఇస్తాను, దేవుడి పని చేస్తున్నాను అన్నాడు. ఈరోజు ప్రార్థనకి వెళ్ళి మనము దేవుడి పని చేస్తున్నాం, ఒక్కరికైనా దేవుని వాక్యం చెప్తున్నామా? ఒక్కరికైనా దేవుడి స్వార్థ ప్రకటించి రండి అని చెప్పగలుగుతున్నామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున మనము నా యేసయ్య పని నేను చేస్తాను అని నీలో ఒక ముద్ర ఉండాలి. నా దేవుని పని అని, ఆ సేవకుని పని అనకూడదు, నా దేవుని పని అనాలి. నా దేవుని పని అని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా నువ్వు దేవుడి పని చేస్తావు. నా దేవుడిది కాదు ఆ సేవకుంది అనుకుంటే ఆ సేవకుడికే దేవుడు ఆ కృప ఇస్తాడు, ఆ సేవకుడే అంతకంతకు ప్రబిల్లేలాగా చేస్తాడు. నువ్వు ఆ సేవకుడు అన్నావు కాబట్టి నువ్వు ఆడే ఉంటావు. మీరుగా తల్లి మళ్ళీ మీరు అనుకున్నారు. మీరు సమాజంలో కొంతమంది మనుషులు అలాంటి వారు ఉంటూ వస్తూ ఉన్నారు కూడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా దేవుని పని అని ఆ త్రాగే వ్యక్తిలో, ఆ డ్రింకర్లో, త్రాగుబోతులో కలిగి ఈరోజు ప్రభు నామాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని వెళ్తున్నటువంటి ఈ పరిశుద్ధుల్లో ఏమి కలుగుతూ వస్తూ ఉందంటే వ్యసనాలు కలుగుతూ వస్తున్నాయి, అసూయలు వస్తున్నాయి, ద్వేషాలు వస్తున్నాయి, ఒకరికొకరు పలకరించుకునే ఎడమవుతున్నాయి, కక్షలు, క్రోధాలు ఇవి ఎక్కువగా నింపుకుంటూ వస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. దేవుడి పనికి చేయటం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అప్పుడప్పుడు మందిరం ముందు ఏదైనా పని చేస్తూ ఉంటాను. కొంతమంది ఇదివరకు రోజుల్లో ప్రార్థనకు వచ్చేవాళ్ళు. అలా చూసి ఇలా నిలబడి వెళ్ళిపోయేవాళ్ళే. ఇలా చూసి వెళ్ళిపోతున్నారు, కానీ దేవుడి పని చేయదు. అదే ఇంటి పని అయితే ఎంత పనైనా, ఎంత గుడ్డి చాకరీ అయినా సరే, జ్వరం వచ్చాడ పక్కన పడ్డా సరే ముక్కుతూ మూలుగుతూనైనా లేచి పని చేస్తారు. కానీ దేవుడి పని ఏదైనా చేయండి అంటే, అబ్బో మా కాడ ఇద్ది, మా పని కాదు అంటారు. అది సేవకుని పని. ఇక్కడ సేవకురాలు చేసిందా, ఎవరు చేశారు చెప్పాలి. నేను ముగించేస్తున్నాను. ఈడ ఎవరు పరిచర్య చేస్తుంది? విశ్వాసురాలు కూడా కాదు ఆవిడ, ఒక అన్యురాలు. జ్వరము బాగుపడిందని పరిచర్య చేయడం ప్రారంభించింది.